నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పేదరికం లేని సమాజమే లక్ష్యం. రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యత తమదేనన్న సీఎం చంద్రబాబు. మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం. వైద్యులు నైతికతను పాటించాలని మంత్రి సత్యకుమార్ హితవు. గ్రామాల్లో మౌలిక వసతులకు పెద్దపీట. 10 నెలల్లో చాలా పనులు పూర్తి చేశామన్న మంత్రి కొండపల్లి. తూర్పు నౌకాదళంలో టైగర్ ట్రంప్ ప్రారంభం. భారత్ అమెరికా మధ్య పరస్పర సహకారమే లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజలే ముందని ఆ తర్వాతే మిగతా పనులని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పానని, ఆ మాట ప్రకారమే ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పెంచిన పింఛన్లను గత ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నామని, దివ్యాంగులకు 6,000 రూపాయల పింఛన్ ఇస్తున్నామని అన్నారు. 1,500,000 కుటుంబాలకు గాను 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని, పింఛన్ల కోసం ఏడాదికి 33,100 కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్నారు. పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో పెన్షన్ నిబంధనలను ప్రజలకు అనుగుణంగా సరళీకృతం చేశామన్నారు. పేదరికం లేని సమాజమే లక్ష్యమని, దీనికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని పేర్కొంటూ రాజధాని అమరావతిని గాడిలో పెట్టామని, అక్కడ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని చెప్పారు. రాజధాని అభివృద్ధి చెందితే ఆదాయం వస్తుందని, దాని ద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదటి తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని, పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్నీ. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే, ఏసీ రూమ్లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం. కానీ ఒక్క మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను. ఈ పింఛన్ అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి. వచ్చిన 63 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా, ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యులుగా డాక్టర్ జి సుజాత, డాక్టర్ కె వెంకట సుబ్బనాయుడు, డాక్టర్ డి శ్రీహరి, డాక్టర్ స్వర్ణగీత, డాక్టర్ ఎస్ కేశవరావు బాబు, డాక్టర్ పి మల్లేశ్వరిలు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యి వారి చేత ప్రమాణం చేయించారు. చేసినప్పుడే కదా ఇలా సిస్టమ్ ఫారెన్ ఉంటే వాళ్ళు ఎస్ఎంఎస్ పంపిస్తారు. ఎస్ఎంఎస్ పంపించి ఇఫ్ దే డోంట్ రెస్పాండ్ వాట్ విల్ యు డు? విల్ జస్ట్ కీప్ క్వైట్ సర్. Well, again next 5 years then again we'll send an SMS, then again don't respond, we'll keep quiet. The years together, decade together, many of the doctors have not renewed themselves, which is mandatory for every 5 years. చేయలేదు. దానికి ఒక ప్రాపర్ మెకానిజం అయితే డెవలప్ చేయాలి. ఖచ్చితంగా ఈ కొత్త
ఏపీఎంసీ ఏదైతే ఉందో ఈ కొత్త కౌన్సిల్ వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతుందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా పెట్టాలి కూడా. ఎందుకంటే మీరు మెడికల్ ఎథిక్స్ ని ఫాలో కావాలి, ప్రొఫెషనల్ కాంటాక్ట్ కూడా సరిగా ఉండేలాగా చూడాలా, ప్రతి ఒక్కరికి రెన్యువల్ మ్యాండేట్ ఏదో అది పై జరిగేలాగా చూడాలి. దానికి ఎటువంటి మెకానిజం మీరు డెవలప్ చేస్తారో, ఎటువంటి సిస్టమ్స్ తీసుకొస్తారో, ఇవాళ ఉన్న టెక్నాలజీని వాడుకొని ఏ రకంగా వాటిని గుర్తించే ప్రయత్నం చేస్తారో, ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా 5 ఏళ్ళకు ఒకసారి బయట దేశాల్లో ఉన్న డాక్టర్ కూడా ఇండియాకు రాకుండా ఉండరు కదా, వచ్చినప్పుడు వాళ్ళు చేసేలాగా చూడండి. అదేవిధంగా ఈ యాక్చువల్ గా ఈ ఏపీ మెడికల్ కౌన్సిల్ కి 23 members, ది కంపోజిషన్ ఇస్ 23 members. 6 are nominated members, 4 are ex officio, the vice chancellor of Dr. NTR University and the director of medical education and director of secondary health and also the director of primary education, primary health. So this 10 members plus 13 are medical practitioners, elected practitioners, they elect among themselves. Our system, I'm told, since 2008, the convention, the system is not being followed in the United Andhra Pradesh and also the post bifurcated, the new state also. But see to it that all the 13 other members also elected from the doctor's fraternity, and then only then the council will be complete and you will be able to perform your duties. పట్టణాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక వసతులు కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు యోచన అని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి విజయనగరం జిల్లా బొండపల్లి మండలం మరువాడ కొత్తవలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులకు సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గత 10 నెలల కాలంలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, ఇతర వసతులను కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేసి వసతులను కల్పిస్తున్నామని మంత్రి కొండపల్లి పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు కనుమరుగైన పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రస్తుత అభివృద్ధి పనులు చూసి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. గత 10 నెలల కాలంలో బొండపల్లి మండలం కొత్తవలస గ్రామంలోనే 1.10 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం పూర్తి చేశామని, మరో 30 లక్షల పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈరోజు 1వ తారీఖు పేదల దినోత్సవం అని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అంతా కూడా 1వ తారీఖున ప్రతి శాసనసభ్యులు, ప్రతి మినిస్టర్ కానీ, లేకపోతే ఈరోజు ముఖ్యమంత్రి వర్లు కానీ, ఈరోజు అందరూ కూడా 1వ తారీఖున గ్రామాల్లో ఉండి గ్రామాల్లో పర్యటించి గ్రామ ప్రజల తాలూకు కష్టకాలు తెలుసుకోవడమే కాకుండా పేదలందరికీ కూడా ఎవరికైతే పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా చేస్తున్నాము. మరి ఈరోజు నేను బొండపల్లి మండలం, గజపతినగర్ నియోజకవర్గం బొండపల్లి మండలంలో కొత్తవలస విలేజ్లో ఈరోజు సుమారు 420 పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దాని నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు మన పెన్షన్ కార్యక్రమం అనేది మన రాష్ట్రంలో ఈరోజు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున పెద్ద మొత్తాన్ని ఈరోజు 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000, అలాగే బెడ్ రేటానికి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం తాలూకా మొదటి సిగ్నేచర్ హామీ, ఎలక్షన్ హామీ ప్రకారం ఇవ్వడం, ఈరోజు పెద్ద బడ్జెట్గా సుమారు సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ నిమిత్తమే ఖర్చు పెడుతుంది. మరి అంత పెద్ద అమౌంట్ ఈరోజు రాష్ట్రంలో గ్రామాల్లో ఎవరైతే పెన్షన్దారులకు ఇవ్వడం అనేది చాలా మరీ ముఖ్యంగా. ఎందుకంటే ఈరోజు చాలా ఇబ్బంది అయిన సిచ్యువేషన్లో గ్రామాల్లో నెలకొంది. మరి ఈరోజు వాళ్ళు ఓల్డేజ్ పెన్షన్ అవ్వచ్చు, వికలాంగులు అవ్వచ్చు, వీళ్ళకి సహాయం చేయడం అనేది మరీ ముఖ్యంగా చాలా అవసరమైన నిమిత్తం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రులు చేయడం మనందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు గ్రామాల్లో కూడా తిరుగుతుంటే ఈరోజు ఈ గ్రామానికి సుమారు 1 కోటి రూపాయల వర్కులు ఎన్ఆర్జీఎస్ ద్వారా ఈ గ్రామానికి చేయడం జరిగింది. ఎందుకంటే చాలా రోడ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకున్నారు. అది కూడా వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఎటువంటి రోడ్డు డెవలప్మెంట్ గ్రామాల్లో పూర్తిగా కనుమరుగైపోయిన పరిణామంలో ఈరోజు ప్రభుత్వం వచ్చిన 9 మాసాల్లో ఈ గ్రామంలో 1 కోటి 10 లక్షల రూపాయలు ప్లస్ ఇంకో 30 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యి ఈరోజు ఈ గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా దాన్ని మనం అభినందించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గ్రామాలు, పట్టణాలే కాదు గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి, గ్రామాల్లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, గ్రామాల్లో రైతన్నకి మన తోడుగా ఉండాలని ఒక సదుద్దేశంతో ఈరోజు గ్రామ అభివృద్ధిని కూడా మళ్ళీ
14 19లో ఎంతైతే అభివృద్ధి చేశామో దానికి రెట్టింపుగా ఈరోజు మళ్ళీ ఈ గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నామంటే ఖచ్చితంగా ఈ ప్రజానికి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారని తెలియజేసుకుంటారు. భారత్ అమెరికాల మధ్య ద్వైపాక్షిక అవగాహనలో మానవతా సహకారం, విపత్తు సహాయ చర్యల్లో రక్షణ దళాల పరస్పర సహకారానికి విశాఖ వేదికగా మారింది. తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో 2 వారాల పాటు జరిగే 4వ ఎడిషన్ టైగర్ ట్రంప్ 2025 విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఇండో పసిఫిక్ రీజియన్లో శాంతి, శ్రేయస్సు, సౌభ్రాతృత్వాన్ని బలోపేతం చేసే క్రమంలో విశాఖలో మొదలైన టైగర్ ట్రంప్ విన్యాసాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాల మధ్య పరస్పర సహకారానికి ఇదొక మంచి తరుణంగా భారత్లో అమెరికా రాయబారి జోర్గాన్ ఆండ్రూస్, తూర్పు నావికాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా తమ ప్రసంగాల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య మైత్రిని మరింత పెంపొందిస్తాయని వారు ఆకాంక్షించారు. To exercise together, to prepare together, to pursue interoperability and to establish deep and lasting connections. This exercise is a great example of how working together we can partner in times of humanitarian crisis to provide support. And of course, it's a sobering reminder of the need for such cooperation that we saw this horrific earthquake in Myanmar a week ago. And so I think it underscores the need for our two militaries to be prepared, to be interoperable, and to be experienced in working together to help solve humanitarian crises here in the region and perhaps throughout the world. I understand yesterday a United States C-130 transport aircraft arrived and transloaded cargo to an Indian C-130, speaking of interoperability, and that the Indian aircraft then took that cargo onward to its destination. So just another example of the kind of logistical cooperation that enables us to work together for humanitarian crises. So this is a great start, and I know that the exercise will play out over 2 weeks. I look forward to seeing and hearing the results. I can assure you that as our leaders have already met in Washington and are prepared again to meet later this year, that the defense relationship, this major defense partnership that India enjoys with the United States has never been more robust, and that the opportunities for growing that partnership are there before us. And I know my political leadership is very interested in making sure that the U.S.-India defense relationship gets only stronger, only deeper as we work together. So thank you for all that you are about to do in these exercises. Thank you to our host, Admiral Saxena. It's great to meet you today. And your leadership, and thank you for this opportunity to kickstart what should be an excellent exercise, Tiger Triumph 2025. Thank you very much. This exercise, uniting our navies, Marine Corps, armies, and air forces, is just not about military coordination or collaboration. It is a beacon of hope, a symbol of resilience, a celebration of shared values that define us as democratic, secular, pluralistic societies. Let me begin by echoing the words of 2 visionary leaders who championed this partnership. On February 13th earlier this year, during his visit to Washington, D.C., Prime Minister Narendra Modi said, "The partnership between India and the United States strengthens democracy and strengthens democratic values and systems. We will work together to enhance peace, stability, and prosperity in the Indo-Pacific." These words remind us of that our collaboration transcends boundaries and uniforms. It is about building a better world, a world rooted in trust and mutual respect. Likewise, President Donald Trump, speaking on the same occasion, affirmed that the ties between our 2 nations are grounded on our common values and our shared commitment to democracy. Exercise Tiger Triumph is about turning shared resources into shared triumphs. Since its inception in 2019, it has grown in scale and complexity, reflecting the deepening trust between our nation and our armed forces. We are forging interoperability, enhancing capability building, and reinforcing our role as a force for the global good. This is more than about military readiness. It is about standing shoulder to shoulder in times of crisis to extend a hand of compassion when disaster strikes. And disaster does strike. Make no mistake of that, as we have seen across Southeast Asia,
just this last weekend. Disasters leaving communities in despair. The need to develop HADR capabilities has never been more urgent. Globally, wildfires, earthquakes, tsunamis remind us that nature's fury knows no boundaries. These are real-world incidents and not distant memories. This is the clarion call to action, and Exercise Tiger Triumph is our answer to that call. While I am certain that the exercise will be executed with precision as capability meets coordination, I would like to leave a thought with all participating forces. Our success is not going to be defined by the alignment of our tactics, but rather be defined by the alignment of our spirits to a common purpose. Every drill, every simulation, every handshake strengthens the trust between our nations, proving that our combined strength is more than the sum of its parts. I'm reminded of a most memorable year that I had at the U.S. Naval War College at Newport, Rhode Island. I was in the class of 2011, and that year while visiting the Pentagon, the CNO was Admiral Gary Ruffhead, and he said that in a times of crisis, we can search anything. We can search people, we can search platforms, we can search money, but you cannot search trust. That is what we have to build in the here and the now. Prime Minister Modi also, during his most recent visit to the United States, spoke about trust, using it as an acronym for transforming relationships utilizing strategic technology. భారత్ అమెరికా రక్షణ దళాల మధ్య సాగే విన్యాసాలు వారి శక్తి సామర్థ్యాల పెంపుదల పునరుత్తేజానికి దోహదపడనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లుగా మారిన భూకంపాలు, తుఫాన్లు, సునామీలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో మానవతా సహాయాన్ని ఒకరికొకరు అందిపుచ్చుకోవడానికి ముందుకు రావాలన్నదే విన్యాసాల ముఖ్య ఉద్దేశం. ఇరు దేశాల ఆర్మీ, నేవీ, వైమానిక దళాల ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడంతో పాటు బలమైన బంధాలను ఏర్పరచుకోవడానికి ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకోవడం ఖాయమని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ కార్పొరేటర్లను క్యాంపులకు ఎన్ని చోట్ల తిప్పినా ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వైద్య ఖర్చుల కోసం 6 లబ్ధిదారులకు 4,80,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో అద్దెకు దిగి దురుద్దేశంతో ఆస్తిని చేజిక్కించుకునే ఉదాంతాలకు అడ్డుకట్ట వేస్తూ అడ్వాన్స్డ్ డిక్రీ బిల్లును తదుపరి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీనివల్ల ముందస్తు ఒప్పందం జరిగి సొంత ఇల్లు కలిగిన వారికి న్యాయస్థానంలో తగిన రక్షణ లభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 6 లక్షల వరకు ఫిర్యాదులు వచ్చాయని వాటిని త్వరితగతిన ప్రాసెస్ చేస్తున్నామని తెలిపారు. సుమారు 4,80,000 రూపాయల చెక్లు 8 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వటం జరిగింది. వీరంతా నార్త్ నియోజకవర్గంలో మా దగ్గర అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇవ్వటం జరిగింది. అట్లాగే ఇంకా ఎవరికన్నా ఫ్యూచర్లో కూడా ఎవరికి ఆరోగ్యం అందరికీ బాగుండాలని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఏదైనా హాస్పిటల్కి బిల్స్ ఎక్కువైపోయి వాళ్ళు తట్టుకునే పరిస్థితి కనుక లేకపోతే మా దగ్గరకి వస్తే ఇవన్నీ ఒరిజినల్ బిల్స్తో పాటు తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసి మళ్ళీ తద్వారా అక్కడి నుంచి వచ్చిన అమౌంట్స్ వీళ్ళకి అందరికీ కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇదొకటే కాకుండా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే విశాఖపట్నం ఒక సుందర నగరంగా, ప్రశాంతమైన నగరంగా, అట్లాగే ఎక్కడ డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి కూటమి ప్రభుత్వము అట్లాగే ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ కూడా ఆ ప్రయత్నం చేస్తున్నాము. ఏదైతే అడ్వాన్స్డ్ డిక్రీ అంటే ఎవరన్నా ఇల్లు అద్దెకి తీసుకున్న తర్వాత ఓనర్స్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఖాళీ చేయకుండా రకరకాల ఇబ్బందులకి గురి చేస్తున్నారు ఓనర్స్ని. అటువంటి సిచ్యువేషన్ లేకుండా ఉండటం గురించి ఒక అడ్వాన్స్డ్ డిక్రీ పద్ధతి అంటే ఇద్దరు అగ్రిమెంట్ సైన్ చేసుకున్న తర్వాత కోర్టులో వేసి దానికి డిక్రీ తీసుకుని వచ్చి ఇస్తారు వెంటనే. అప్పుడే వాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరుగుతుంది అద్దెకి. అది చేసిన వలన ఇంకా ఫ్యూచర్లో ఎవరన్నా వాళ్ళు టైం ప్రకారము కానీ కండిషన్స్ ప్రకారం కానీ ఫుల్ఫిల్ చేయకపోతే అది డిక్రీ ఫోర్స్లోకి వచ్చేస్తుంది. అది ఇమీడియట్గా పోలీసు ద్వారా వారిని వెకేట్ చేసే కార్యక్రమం కూడా చేయొచ్చు. ఆ పని ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మంత్లో మళ్ళీ నెక్స్ట్ సెషన్స్లో ఆ డిక్రీకి అడ్వాన్స్ డిక్రీ బిల్ ఒకటి సబ్మిట్ చేయడం జరుగుతుంది మా తరపు నుంచి.
ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము మేయర్కి చేంజ్ అయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళేమో వైఎస్ఆర్సీపీ క్యాంప్ ఎక్కడికో ఇక్కడ ఎట్లాగా వైజాగ్ కొంచెం వేడిగా ఉంది కాబట్టి అవన్నీ తిప్పుతున్నారని తెలిసింది. కానీ ఎన్ని తిప్పినా సరే కూటమిలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఇక్కడ మేయర్ పదవి వస్తుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. రెవెన్యూ సదస్సు నిర్వహిస్తే సుమారు 6 లక్షల కంప్లైంట్స్ వచ్చినాయి. అంటే రాష్ట్రం మొత్తం మీద అవన్నీ మెజారిటీ భూమికి సంబంధించిన ఇష్యూస్, కబ్జాలు, రకరకాల ప్రాబ్లమ్స్, ఆక్యుపేషను, తర్వాత ఫోర్స్ఫుల్ ఆక్యుపేషన్గా కొన్ని కేసెస్ కూడా వచ్చినాయి. అవన్నీ కూడా క్లియర్ చేసేదానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కంప్లీట్గా కాలేదు, టైం పడుతుంది. తిరుపతి రైల్వే స్టేషన్ను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నట్టు స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ సుమారు 300 కోట్ల రూపాయలతో నూతన నిర్మాణాలు చేపట్టామని, ఈ సంవత్సరం జూన్ నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. 1 నుండి 1.5 లక్షల మంది ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు స్టేషన్లో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రోజురోజుకి పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు తిరుపతి నుండి రైల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నామని స్టేషన్ డైరెక్టర్ తెలియజేశారు. నమో వెంకటేశయ్య. నేను సత్యనారాయణ, స్టేషన్ డైరెక్టర్ తిరుపతి. మన తిరుపతి రీడెవలప్మెంట్లో భాగంగా గవర్నమెంట్ 300 crores శాంక్షన్ చేసింది. ఫేజ్ 1 కింద తిరుపతి స్టేషన్ నార్త్ ఎంట్రీ, సౌత్ ఎంట్రీ అని 2 ఎంట్రీస్ ఉంటుంది. టౌన్ మనకు ప్యారలల్గా నార్త్ ఎంత ఉందో సౌత్ ఎక్కువ డెవలప్ అవుతూ ఉంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంది. కాబట్టి ఆ మెయిన్ బిల్డింగ్ అవంతా బోత్ ఎంట్రీస్ నార్త్ సౌత్ ఉంటుంది. సౌత్ బిల్డింగ్ ఇప్పుడు మే జూన్ కల్లా ఓపెన్ అవుతుంది. అదేవిధంగా నార్త్ బిల్డింగ్ నెక్స్ట్ ఇయర్ మే జూన్ కల్లా ఓపెన్ అవుతుంది. టోటల్ దాన్ని అంతా కంప్లీట్ అయితే ఫేజ్ 1 అంటారు. దాంట్లో 300 crores శాంక్షన్ చేశారు. దీంట్లో ప్యాసింజర్ ఫెసిలిటీస్ ఏంట్రా అంటే ఎయిర్ కాంకోర్స్ అని వస్తుంది. 120 feet ఒక్కొక్క ఎయిర్ కాంకోర్స్. దాంట్లో అందరూ సిట్టింగ్ ఏరియా ఉంటుంది. 120 feet అంటే స్పేషియస్గా స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ ప్లాజాస్, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, కూర్చోవచ్చు. ట్రైన్ అనౌన్స్ చేసినప్పుడు ఎస్కలేటర్లు, లిఫ్ట్లో వెళ్ళి కన్సర్న్ ప్లాట్ఫామ్కి దిగేసి వెళ్ళొచ్చు. ఎవ్రీ ప్లాట్ఫామ్ 6 ప్లాట్ఫామ్స్ లిఫ్ట్ ఎస్కలేటర్స్తో లింక్ అయి ఉంటుంది. ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ స్టేషన్ సర్వేలెన్స్లో ఉంటుంది. సెక్యూరిటీ చెక్స్ కానీ అవన్నీ ఉంటాయి. స్కానింగ్స్ అవంతా ఎంట్రీస్ సౌత్ సైడ్, నార్త్ సైడ్ బోత్ ఎంట్రీ పాయింట్స్లో పెడతారు. బుకింగ్ ఆఫీసు, రిజర్వేషన్ ఆఫీసు, ప్యాసింజర్స్ రిటైరింగ్ రూమ్స్, ఏసీ వెయిటింగ్ హాల్స్ అన్ని ఆఫీసులంతా వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. అనకాపల్లి నియోజకవర్గ సిహెచ్ఎన్ అగ్రహారంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణతో కలిసి ఇంటింటికి వెళ్లి 4,000 రూపాయల చొప్పున పింఛన్ను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల తొట్టెల నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు. ఒకప్పుడు అద్దె సొమ్ముతో స్వంత ఇల్లు నినాదంతో ఒక వెలుగు వెలిగిన హౌసింగ్ బోర్డు కొన్నేళ్లుగా నిర్వీర్యమైపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వం మారిపోయి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినా సరే ఈ సంస్థ రాత మారకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఈ సంస్థను ఉమ్మడి రాష్ట్రంలో 1972వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కార్యకలాపాల కోసం విశాఖ డివిజన్ ఆఫీసుని విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధి ఎంబీపీ కాలనీలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కార్యాలయం పాత వెంకోజీపాలెంలో ఉంది. నూతన కార్యాలయం నిర్మాణం నిమిత్తం పాత భవనాన్ని కూల్చేసి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా కోర్టు కేసుల కారణంగా కొత్త భవనం నిర్మాణం కోసం పునాది కూడా తీయలేని దుస్థితి నెలకొంది. ఇప్పుడు కోర్టు కేసు ఒక కొలికి వచ్చింది అని చెబుతున్నా కొత్త భవనం నిర్మాణం మాత్రం ప్రారంభించకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఈ సంస్థకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సబ్ డివిజన్ ఆఫీసులు కూడా ఉన్నాయి. ఈ సంస్థ ఇప్పటి వరకు విశాఖ జిల్లాలో 7 లేఅవుట్ల కింద 4,580 ఇళ్లు నిర్మించింది. విజయనగరం జిల్లాలో 4 లేఅవుట్ల కింద 993 ఇళ్లు నిర్మించారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో 5 లేఅవుట్ల కింద 1,648 ఇళ్లు నిర్మించారు. అప్పట్లో మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు హౌసింగ్ బోర్డు వద్ద విరివిగా ఇల్లు కొనుగోలు చేసేవారు. ఇంటి సొమ్ముని వాయిదాల రూపంలో 10 ఏళ్ల కాలంలో చెల్లించే వెసులుబాటు ఉండేది. అప్పట్లో హౌసింగ్ బోర్డు హట్కో వద్ద రుణం తీసుకుని ఇల్లు నిర్మించడం జరిగింది. విశాఖలో
హెచ్బీ కాలనీ, పిఎం పాలెం, కృష్ణరాయపురం, పెదగంట్యాడ, మధురవాడ ప్రాంతాల్లో ఇళ్లు కట్టి విక్రయించారు. ఇక 1990 దశకంలో సెల్ఫ్ ఫైనాన్స్ పేరిట ఏకమొత్తంలో సొమ్ము చెల్లింపు విధానం అమలులో వచ్చింది. విశాఖలో చివరిసారిగా పరదేశీపాలెంలో 38 ఎకరాలకు గాను 13 ఎకరాలలో లేఅవుట్ వేశారు. ఈ సంస్థ నుంచి 6 ఈఈలు టిడ్కో సంస్థకు డెప్యుటేషన్ మీద వెళ్లిపోయారు. పదవీ విరమణ బదిలీలు కారణంగా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఇన్ఛార్జి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఒక టీఓ, ఒక జూనియర్ అసిస్టెంట్, కొందరు వర్క్ ఇన్స్పెక్టర్లు, 13 మంది వర్క్ చార్టెడ్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. గత ఏడాది మార్చిలో జరిగిన వేలంపాటలలో 17 ఇళ్లకు గాను 2 విక్రయించారు. పెదగంట్యాడలో 2 ఎల్ఐజీ ఇళ్లకు కనీస ధర 40 లక్షల రూపాయలు. ఇక మధురవాడలో హెచ్ఐజీ ఇళ్లకు 46 లక్షలు, ఎంఐజీ ఇంటికి 31 లక్షలు, ఎల్ఐజీ ఇంటికి 20 లక్షలు కనీస ధర ఉంది. కాగా ప్రస్తుతం పెద్దగంట్యాడలో 2, మధురవాడలో 17 ఇళ్లు ఉన్నాయి. ఉన్నతాధికారుల అనుమతి రాగానే వేలంపాటలు నిర్వహిస్తాము అని హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు. వేలాది మంది కుటుంబాలతో నివసించే ఇళ్లకు పునాది వేసిన హౌసింగ్ బోర్డు సంస్థ ఇప్పుడు కనీసం స్వంత కార్యాలయం, షాపింగ్ కాంప్లెక్స్ కి పునాదులు తీసుకోలేని దుస్థితి నెలకొనడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. ఎంబీపీ కాలనీ స్థలం మీద ఉన్న కేసు విశాఖ జిల్లా కోర్టులో ఒక కొలిక్కి వచ్చింది అనుకున్న సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పక్కనే ఉన్న చర్చి వద్ద 300 చదరపు గజాల స్థలం తనదే అంటూ హైకోర్టులో మరో కేసు వేయడం గమనార్హం. ఉడా వద్ద స్థలం కొన్నట్టు హౌసింగ్ బోర్డు వద్ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సైతం ఉన్నాయి. అయినప్పటికీ ఒక ప్రైవేటు వ్యక్తి ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కనీసం వివాదాస్పద స్థలం మినహాయించి అయినా నిర్మాణం చేపట్టవచ్చు కదా అని పలువురు సూచిస్తున్నా సరే హౌసింగ్ బోర్డు అధికారులు చెవికెక్కడం లేదు. ఒక వ్యక్తి తరచూ సరైన ఆధారాలు లేకుండానే కోర్టుల ద్వారా స్టేలు తేవడం గమనార్హం. ఉమ్మడి గోదావరి జిల్లాలకు ప్రభుత్వ ప్రధాన ధర్మాసుపత్రిగా, టీచింగ్ ఆసుపత్రిగా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి విరాజిల్లుతోంది. ఈ ఆసుపత్రిలో నిత్యం అవుట్ పేషెంట్ విభాగానికి 10,000 మందికి పైగా రోగులు వస్తారు. అలాగే 1,500 మంది వరకు ఇన్ పేషెంట్స్ రోగులు ఉంటారు. రోగులు, వారి వద్ద సహాయకులుగా ఉండే వారి కోసం ఏర్పాటు చేసిన భోజనశాల శిథిలమైంది. అలాగే 50 టాయిలెట్లకు తలుపులు లేని దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ద్వారా కస్టమ్స్ శాఖ నుంచి నిధులు మంజూరు చేసింది. ఇక్కడ ఆధునీకరించిన భోజనశాల, టాయిలెట్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, కస్టమ్స్ అధికారులు ప్రారంభించారు. కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ నిధులతో ఈ పనులు పూర్తి చేశామని తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ కస్టమ్స్ శాఖ సమకూర్చిన 10 లక్షల నిధులతో ఇక్కడ పనులు పూర్తి చేసిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా 50 వరకు టాయిలెట్ బాత్రూమ్స్ యొక్క రెనోవేషన్ చేయటము, అదేవిధంగా ఎవరైతే అన్నప్రసాదాలు తీసుకుంటున్నారో ఇక్కడ రామకృష్ణ మిషన్ నుండి వారికి సంబంధించి ఒక షెడ్ నిర్మించడం ద్వారా వారికి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మా అధికారులందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మేడం గారు పూర్తి స్థాయిలో మనకు సపోర్ట్ చేయడం జరిగింది. వారి సహకారంతో ఇంకేదన్నా భవిష్యత్తులో అవసరం ఉన్నట్లయితే కస్టమ్స్ డిపార్ట్మెంట్ వారు వారికి తప్పనిసరిగా సహాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 10 లక్షల రూపాయల విలువైన పనులను ఇక్కడ చేపట్టడం జరిగింది. మా అధికారులు అడిషనల్ కమిషనర్ రామకృష్ణరాజు యాదవ్ గారు, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్ గారు వీటిలో చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది. ఈవేళ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో భాగంగా కస్టమ్స్ హౌస్ కాకినాడ వారు 10 లక్షల రూపాయల వ్యయంతో పేషెంట్ల సహాయకులకు భోజనం అందించు ఈ షెడ్ని ఆధునీకరించడం జరిగింది. మరియు షెడ్ ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. ఈ షెడ్ పేషెంట్ల సహాయకులను ఎండ నుంచి, వర్షం నుంచి, ఆ బారి నుంచి కాపాడడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది మరియు 50 బాత్రూమ్ డోర్స్ను కూడా వారు ఇవ్వడానికి అంగీకరించి ఉన్నారు. సో ఇది మొత్తం కలిపి 10 లక్షల రూపాయల వ్యయము ప్రజల సహాయార్థం మరియు పేషెంట్ సహాయకులకు వారి సహాయానికి తోడ్పడుతుందని చెప్పేసి, సో ఇలాంటి దాతలు ముందుకొచ్చి మనకి హాస్పిటల్ని అభివృద్ధి పరిచినప్పుడు డెఫినెట్గా ఆ ఫలాలు
పేదలకు అందుతాయని చెప్పేసి. సో ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ శ్రీ సాధు నరసింహారెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ దీనిలో సహకరించిన అడిషనల్ కమిషనర్ గారికి మరియు అసిస్టెంట్ కమిషనర్ గారికి, మరి ఇది పని అంతా కూడా ముందు నుంచి చివరి వరకు ఎగ్జిక్యూట్ చేసి తర్వాత దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు కస్టమ్స్ హౌస్ కాకినాడ వారికి నా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో ఇరిగేషన్ సెంట్రల్ డెల్టా కమిటీ సమావేశం నిర్వహించారు. 5 నియోజకవర్గాల ఇరిగేషన్ సెంట్రల్ డెల్టా కమిటీ చైర్మన్ గా గుబ్బల శ్రీనివాస్, సెంట్రల్ డెల్టా కమిటీ వైస్ చైర్మన్ గా కరుటూరి నరసింహరావును, డెల్టా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వారిని సాలువాలతో సత్కరించారు. ఆయన మాట్లాడుతూ సెంట్రల్ డెల్టాకు సాగునీరు అందించడంలో ఆనాడు అపర భగీరథుడు కాటన్ నిర్మించిన లొల్లలాకుల సిస్టమ్ గుండెకాయ లాంటిదన్నారు. సాగునీటిపై ఆధారపడి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడం ప్రధానమైన లొల్లలాకుల ఆధునీకరణ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడును ప్రత్యేకంగా కోరడం జరిగిందన్నారు. కోనసీమలో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని కూడా వారిని కోరడం జరిగిందని గుర్తు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.